రాత్రి ఒక విషయాన్ని మనం ప్రారంభించాం. మీలో కొందరు రాత్రి రాలేకపోయారు కాబట్టి ఒకసారి పరిచయం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువునందు నీ విశ్వాసం ఎలాగుండాలి అన్న సంగతులను రాత్రి చూశాం. ఎలాంటి విశ్వాసాన్ని ఈనాటి ప్రజలు కలిగి ఉంటున్నారంటే అల్ప విశ్వాసం. ఏంటిదంటే అల్ప విశ్వాసం. రెండవది అవిశ్వాసం. మూడవ విశ్వాసం ఏమిటంటే సందేహపడే విశ్వాసం. నాలుగవ విశ్వాసం ఏమిటి అని మనం గమనిస్తే అది మృతమైనది అని గమనించాం. ఐదవ విశ్వాసము ప్రభువు చెప్పిన వాక్యం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు. భక్తి జీవితానికి విశ్వాసానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక వ్యక్తితో నమ్మకము లేకుండా నీవు కొనసాగించబడటం అనేది సాధ్యపడే విషయం కాదు. యేసుక్రీస్తు యొద్దకు నువ్వు వచ్చావంటే ఆయన ఉన్నాడని, ఆయన వెదుకువారికి ఫలము దయచేయగలడని నీవు విశ్వసించాలి. ప్రియులారా, గడిచిన రాత్రి మనం ఏమి ధ్యానించామంటే ఎలాగ నీ విశ్వాసం ఉన్నదో పరీక్షించుకోవాలి. ఎందుకు నీ జీవితంలో కార్యాలు ఆగిపోయాయి? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కదలికలు ఎందుకు నీ జీవితంలో స్తంభించిపోయినాయి అంటే నీ విశ్వాస పరిమాణం అనేది క్షీణించిపోయింది. ఎప్పుడైతే నీ విశ్వాసం అనేది తగ్గిపోతుందో, నీ విశ్వాసం అనేది దేవుని మీద ఆధారపడే బ్రతికించే స్థాయిలో ఉండదో, నీ ప్రార్థన అది ఎందుకు ప్రయోజనము లేకుండా పోతుంది. ఈ రాత్రి ఒక విశ్వాసిగా నీవు నేను ఈ భూలోకంలో బ్రతుకుతున్నావు. ఏంటి మనకు కలిగిన ప్రతిఫలం అంటారు? గమనించారండి? ఎందుకు నువ్వు భక్తి చేస్తున్నావు? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు? గమనించారా? కడుపు కొట్టుకొని దైవజనులు ఎందుకు సువార్తను ప్రకటిస్తున్నారు? ఈ స్థలంలో సువార్తలు లేదా? దైవ సేవకులు లేరంటారా? సంఘాలు లేవంటారా? గమనించండి, దేవుడు అనుగ్రహించిన భారం మాకు సర్వజనులకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి తీర్పు శిక్ష ఉన్నదనే సంగతిని ప్రభువు మాకు చెప్పిన సంగతులు బోధించటానికి. ప్రియులారా, ఈ రాత్రి మనం ఒక అద్భుతమైన విషయాన్ని ధ్యానించబోతున్నాం. ఉపోద్ఘాతంలో గమనించండి, మీ విశ్వాసముగా నీవు బ్రతికితే, యేసుక్రీస్తునందు నీ విశ్వాసాన్ని కాపాడుకొని జీవిస్తే, భూమి మీద ఒకవేళ నువ్వు ఫలము చూసినా చూడకపోయినా పరలోకములో నీ కొరకు ఒక ప్రతిఫలం ఉన్నది. స్తోత్రం చెబుతారండి, గట్టిగా చెప్పరేంటండి? ఇహలోక బంధాలు మరచి ఉన్నారు ఇక్కడ, చేతిలోనే ఇంటికాడ పెట్టొచ్చారు. నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతుల్లోనే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతుల్లోనే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని గాని నువ్వు కాపాడుకోగలిగితే పరలోక రాజ్యములు నీకు కలిగే బహుమానం. ఈ భూమి మీద నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీవు యేసు ప్రభువుని నమ్మినప్పటి నుండి ఈ భూలోకములో నీ యాత్ర ముగించేంత వరకు కూడా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగితే నీకు కలిగే అత్యధికమైన బహుమానం. ఈ రాత్రి మనక నిరీక్షణతో కూడిన వర్తమానాన్ని మనం ధ్యానించబోతున్నాం. గడిచిన రాత్రి నీవు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో కొన్ని సంగతులను చూసిన ఈ రాత్రి ఒక విశ్వాసిగా నీవు బ్రతికితే నీకు కలిగే అద్భుతమైన బహుమానాలు. రండి, వాక్యము లోపలికి వెళ్ళి కొన్ని విలువైన విషయాలను చూద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక పర్యాయం మనం చదువుతాం. తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని, మంచి పోరాటము పోరాడితిని,
నా పరుగును కడముట్టించి తిని, గమనించండి, విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. ఏముంచబడిందంటండి? ఎవరికి? అందరికా కొందరికా? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథములో 14 పత్రికలను రాసినాడు. యేసు ప్రభువును నమ్మక ముందు అతని పేరు సౌలు. ఎంతో క్రూరత్వం కలిగిన ఆయన ప్రభువుని నమ్మి సేవా జీవితం అంతా ముగించబడే చిట్ట చివరి దినాల్లో ఈ పత్రిక రాశాడు. ప్రియులారా, నా పరుగు కడముట్టించాను అన్నాడు. ఏమండి? మంచి పోరాటం. చెప్పండి, ఏంటిదండి? ఉన్నారా? మాట్లాడాలి. ఏ పోరాటం? భక్తి జీవితం అనేది ఒక పోరాటం వంటిది. భక్తి జీవితం భక్తి జీవితం అనేది ఒక పోరాటం లాంటిది. ఏంటిదండి? పోరాటం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాడంట పౌలు గారు. భక్తిలో జీవించాలి అంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే అది పోరాటముతో కూడుకున్నది. చాలామంది ఈ పోరాటాల్లో ఓడిపోతారు. చాలామంది ఈ పోరాటాల్లో బలహీనులై యేసు ప్రభువునందు ఎనికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాదు, విశ్వాసాన్ని కాపాడుకొని, గమనించండి, మంచి పోరాటం. చెబుతారా నోటితో? ఏ పోరాటం అండి? ఏమో మీరేం చెబితే మాకెందుకయ్యా, కాసేపు చెప్పుకొని నువ్వు పో, మేము మా ఇంటికి పోతాం. వినండి ఈ సంగతి. మంచి పోరాటం అంటే అర్థం ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. నా పరుగు కడముట్టించాను అన్నాడు పౌలు. పరుగు అంటే భక్తి జీవితం. భక్తి జీవితానికి విశ్వాసానికి దగ్గర సంబంధం ఉంది. నీ భక్తి జీవితంలో నీ విశ్వాసము సరి అయిన స్థితిలో లేకపోతే నీ భక్తి నడవదు. గమనించారండి? నేను కొన్ని విషయాలను మీకు ముందుకు తీసుకొస్తా, నాకు సమాధానం చెప్పండి. ఒక ఆయన 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొన్నాడు. లోపల మాత్రం పెట్రోల్ లేదు. బండి కదిలిద్దా కదలదా? ఉరువురు చూస్తున్నారు మీరు. చెప్పండి, బండి కదిలిద్దా కదలదా? ఎందుకు కదలదు? అన్నీ ఉన్నాయి, ఏమి లేదండి, అసలుదే లేదు, పెట్రోల్ లేదండి. నీవు ఎంత గొప్ప పరిచర్యలో ఉన్నా, నీలో గాని నీ భక్తిని నడిపించగలిగే విశ్వాసము నీలో లేకపోతే, సోదరుడా సోదరి, నీ భక్తి కుంటుపడిపోతుంది. ఒక ఆయన సముద్రంలో ఈదటానికి బయలుదేరాడండి. పడవంద కానీ తెడ్డు లేదు. ప్రయాణించగలడా? మాట్లాడరేంటి? ఒక ఆయన చేపలు అమ్ముదామని చెరువేశారు. చెరువు ఉంది కానీ చేపలు లేవు. భక్తి జీవితం అలాగే ఉంది. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు భక్తి జీవితం అనే నా జీవితాన్ని, నా పరుగులో నేను విజయాన్ని సాధించాను, విశ్వాసమును కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడంటే? మాట్లాడరేంటి? విశ్వాసమును నేను కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. చెప్పండి, ఈ మాట ఏంటిదండి? నీతి కిరీటం ఉంచబడి. విశ్వాసి రక్షించబడి తన యాత్రను ముగించుకొని మంచి పోరాటం, సోదరుడా సోదరి, మంచి పోరాటం, మంచి భక్తి జీవితం, మంచి విశ్వాసాన్ని కలిగి నీవు మరణిస్తే నీ కొరకు కిరీటాన్ని యేసయ్య ఉంచుతాడు. స్తోత్రం చెబుతారండి. ఎవరిస్తారు ఈ కిరీటం? మాట్లాడరంటే ఎవరిస్తారు? అయిపోయింది. చివరి విషయాలు చదువుతున్నాను చూడండి. ఎప్పుడైతే ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకున్న తర్వాత, ఆ విశ్వాస జీవితం ముగించే తరువాత, పరలోక రాజ్యములో విశ్వాస సంబంధమైన వ్యక్తులు తమ జీవితాన్ని కాపాడుకున్నందుకు 5 ప్రధానమైన కిరీటాలు పరలోకములో మీ కొరకు భద్ర చేయబడ్డాయి. ఈ 5 ప్రధానమైన కిరీటముల గురించి కొన్ని విషయాలు మీతో పరిచయం చేస్తాను చూడండి.
ఎవరు ఈ కిరీటాలను మనకిస్తాడంటే పౌలు అక్కడే చెప్పాడు, ఆయన కొరకు ఆపేక్షించు వారందరికీ నీతిగల న్యాయాధిపతి ఆ కిరీటాన్ని ఇస్తాడట. ఎవరిస్తారంటే, ఎవరిస్తారు కిరీటాన్ని? నీతిగల న్యాయాధిపతి. చెప్పండి, ఎవరు? నీతిగల న్యాయాధిపతి. ఎవరు నీతి కలిగిన న్యాయాధిపతి? యాకోబు పత్రిక 5:9 చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. ఎవరు నీ కిరీటాలు ఇస్తారంటే నీతి గల న్యాయాధిపతి ఇస్తాడట. ఎవరు ఆయన? యాకోబు పత్రిక 5:9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. హెబ్రీ 12:23 ఏమనుందంటే, ఆయన అందరికీ న్యాయాధిపతి అని రాయబడింది. ఎవరు ఈ న్యాయాధిపతి అంటే, న్యాయము తీర్చు దేవుడు, న్యాయకర్తగా వ్యవహరించు పరలోక దేవుడు. ఆయన మనుష్యులందరికీ ఆయన బహుమానాలు ఇస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. నిద్రపోయేలు గట్టిగా చెప్పండి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోక నేను సాగిపోతున్నాను ఆగమ్య స్థానానికి. ఆగిపోక నేను సాగిపోతున్నాను ఆగమ్య స్థానానికి. సిలువను మోసుకొని ఆగమ్య స్థానానికి. సిలువను మోసుకొని ఆగమ్య స్థానానికి. స్తోత్రం. గట్టిగా 2 చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. చివరి విషయాలు చెబుతున్నా గమనించండి. ఎవరిస్తారు ఈ బహుమానాలంటే నీతి గల న్యాయాధిపతి. ఎవరాయన అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడిస్తాడంటే, బహుమానాలు ఇయటానికి ఒక స్థలం ఉండాలి కదా. ఎక్కడిస్తాడు ఆయన? ఎక్కడ అది జరుగుతుందో గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తు కాలములో ఆయన 3 సింహాసనముల మీద ఆసీనుడై మానవులందరికీ కూడా తీర్పు తీరుస్తాడని వాక్యం చెబుతుంది. మొదటిది ఏమిటంటే క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. రెండవ మాట మహిమ కలిగిన సింహాసనపు తీర్పు. మూడవది ధవల సింహాసనపు తీర్పు. విన్నారంటే ఎప్పుడని ఈ పేరులో? ఈ గోళ మాకెందుకురా బాబు అంటున్నారు. వాక్యం వినగా రక్షించబడిన నీవందరూ ఒకరోజు ప్రతిఫలముల కోసం నిలబడాల. ఎక్కడ? క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు దగ్గర. భూమి మీద ఉన్న కొద్దివారేమి గొప్పవారేమి, ఏమండి వింటున్నారా? రక్షించబడిన వారందరూ కూడా బహుమానాల కొరకు క్రీస్తు న్యాయ సింహాసనపు ఎదుట నిలబడాలి. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచండి. ఈ క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట ఉన్నప్పుడు వేల మంది ప్రజలు వస్తారు. వేల మంది ప్రజలు వస్తారు. యేసుక్రీస్తునందు తన విశ్వాసాన్ని కాపాడుకొని చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో ఉంటారు. వీరు ఎవరు అంటే ఎత్తబడిన సంఘములో ఉంటారు వీళ్ళు. స్తోత్రం చెబుతారండి. అర్థమవుతుందండి? అసలు యేసయ్య వస్తాడని మీకు నమ్మకం ఉందండి? మాట్లాడరేంటండి? ఒకరోజు ఒక పాస్టర్ గారికి అంట విశ్వాసులు ఏం చేస్తున్నారో చూద్దామని ఆశ కలిగింది. ఎవరికి? మాట్లాడండి. ఎవరికి? పాస్టర్ గారికి. సాధారణంగా ఆదివారం ఏమో మనం పావురాలం నాలాగా తెల్లని బట్టలు వేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం దాకేమో కాకులు.
ఏమనుకోవద్దండి మీరు, నిజమే చెబుతున్నా. ఇక ఈ పాస్టర్ గారంట ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత శుభ్రంగా వండుకొని టీవీ పెట్టుకొని సినిమా చూస్తా ప్రశాంతంగా తింటే పాస్టర్ గారు అన్నిళ్ళు తిరుగుతూ ఒక ఇంటికి పోయాడు. అమ్మా నేను పాస్టర్ గారిని అంటే వాళ్ళ ఆయన అంటున్నాడు, ఎవడు రీడు అడుక్కునేవాడు ఇప్పుడు వచ్చాడు అయ్యా అంటే, అమ్మ నేను పాస్టర్ గారిని అంటే లోపల విచిత్ర శబ్దాలు వినపడుతున్నాయి. ఏంటో చెప్పనా? దంచు 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 దంచు. మీకు అర్థమైంది అనుకున్నా, కొంతమంది నవ్వారు, మీకు అర్థమైంది. పాస్టర్ గారు అనుకున్నాడు మా విశ్వాసులు దంచు దంచు బ్యాచ్ అయ్యా, వీళ్ళు నిజంగానే దంచు దంచు బ్యాచ్ అనుకున్నాడు ఆయన. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీర్చుతనమునందు విశ్వాసులారా, రక్షించబడిన మీరందరూ క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులోనికి నిలబడాలి. ఆ రోజు ఈ భూమి మీద భక్తి జీవితాన్ని కాపాడుకున్నవారు, విశ్వాస జీవితాన్ని కాపాడుకున్న వారందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు కిరీటాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికంటే? అందరికే కొందరికే? విశ్వాసమును కాపాడుకున్న వారి, భక్తిని కాపాడుకున్న వారికే. మందిరానికి పోయే వాళ్ళు అందరికి కాదుండోయ్, భక్తిని కాపాడుకున్న వాళ్ళు ఉన్నారా? రండి, వాక్యంలో కొన్ని విషయాలు పరిచయం చేసి ముగిస్తాను. దేవుని వాక్యంలో మనం గమనిస్తే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తు న్యాయ సింహాసనము వేయబడుతుంది, ఆ న్యాయ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉంటాడు. వేల మంది ప్రజలు, పరిశుద్ధులు, లెక్కలేనన్ని సాక్షి సమూహం తెల్లని వస్త్రములను ధరించి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఒక్కొక్క మనుష్యునికి పేరున పిలిచి బహుమానాలు ఇవ్వబడుతున్నాయి. 5 రకాలైన కిరీటాలు క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో విశ్వాసులైన వారి అందరికీ ఇవ్వబడతాయి. ఎన్ని రకాలైన కిరీటాలండి? మాట్లాడరంటే ఎన్ని రకాలు? అమ్మా ఉన్నారా లేరా? ఉంటే చేతిలో పండి, నాకు కొంచెం అలవాటు. ఏందో మరి ఈ దరివల్ల అసలు ఏంది ఓపరండి అండి పాస్టర్ గారు, ఓపరండి మీరు. 5 రకములైన కిరీటాలు యేసు ప్రభువారు విశ్వాసులకు ఇస్తాడట. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. వేగంగా చదివండి కొంచెం. తెస్సలోనికలకు రాసిన చదవండి. మొదటి పత్రిక 2:19. యాలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటం. మొదటి కిరీటం ఏంటంటే అతిశయ కిరీటం. చెప్పండి అండి, ఏ కిరీటం? మాట్లాడరంటే ఏ కిరీటం? ఎవరికి ఇస్తాడు ఆయన? అతిశయ కిరీటం. ఈ 5 రకాలైన కిరీటాలుంటే ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడండి. ఎవరికి ఈ అతిశయ కిరీటం అంటే ఆత్మలను సంపాదించిన వారికి, భూమి మీద మంచి పరిచర్య చేసి వేల మంది ప్రజలకు సువార్తను ప్రకటించి అనేకులను యేసు ప్రభువులో నడిపించిన వాళ్ళందరికీ అతిశయ కిరీటం. ఎవరికంటే? చెప్పండి. ఆత్మలను సంపాదించిన వారికి. ఒక్కలకైనా సువార్త చెప్పావా? డిఎల్ మూడి అనే దైవజనుడు ఆయన మరణించే లోపు 1 కోటి మందికి సువార్త చెప్పాడంట. ఆయన సహోదరులు భక్ష్యంగా ఆయన మరణించే లోపు కాలు తాడకతో చూసి వేల సంఘాలు కట్టారు. వీళ్ళందరికీ ప్రభు దగ్గర నిలబడినప్పుడు వారికి ఏ కిరీటాన్ని ఆయన ఇస్తాడంటే అతిశయ కిరీటం. చెప్పండి, ఏ కిరీటం అంటే? సుకార్ అనే గ్రామంలో ఒక వేశ్య ఉన్నది. ఆమె యేసయ్యను గుర్తెరిగిన తరువాత వేశ్యా జీవితాన్ని మానుకొని భక్తిగా జీవిస్తూ సుకారు గ్రామంలోకి వెళ్ళి ఈ మాట చెబుతుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి నేను చూశాను, ఈయన మెస్సయ్య కాడా అని చెప్పింది. స్తోత్రం చెబుతారండి. ఆమె ఏ సువార్త చెప్పిందంటే నా గుట్టు విప్పినవాడు. పాడతారండి.
నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావు, లోగుట్టు రాస్తున్నావు. గుట్టు రట్టు కాకముందే తప్పులన్నీ ఒప్పుకోమ్మా. గుట్టు రట్టు కాకముందే తప్పులన్నీ ఒప్పుకోమ్మా. తప్పకుండా యేసునందు తల వంచి బ్రతకాలమ్మా. యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో వలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేర నన్ను చూచి దామని అడిగాడమ్మా. దాపు చేర నన్ను చూచి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్ళు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే. యాకోబు బావికాడ యేసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ఆమేన్ చెప్పండి. ఏం చెప్పింది ఆ ఊళ్ళోకి పోయి? నా గుట్టు ఇప్పినోడు నీ గుట్టు కూడా ఇప్పుతాడు. ఏదో ఒక రోజు బట్ట బయలు కాక తప్పదు. సోదరుడా సోదరి, ఇలాగా ఆత్మలను సంపాదించటానికి పాపమనే కుండను వదిలి ఊరిలోకి వెళితే సుకారు గ్రామమంతటిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. అతిశయ కిరీటం ఎవరికి వస్తుంది? ఇది చెప్పండి, ఎవరికి వస్తుంది? ఆత్మలను సంపాదించిన వారికి. అందరికీ రాదు. జీవితంలో ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పావా? ఒక్క వ్యక్తినైనా ప్రభువులోకి నడిపించినావా? ఒక్క వ్యక్తినైనా యేసు ప్రభు గురించిన ఆ పరిచయం నువ్వు చేసావా? గమనించండి ప్రియులారా, ఆత్మలను సంపాదించినోడికి దొరికేది ఏంటంటే అతిశయ కిరీటం. ఇది మొదటి మాట. 5 రకాల కిరీటాలు ఆ రోజు విశ్వాసులకు ప్రభు ఇస్తాడు. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి క్రీస్తు న్యాయ సింహాసనము మీద కూర్చొని 5 రకాల కిరీటాలు ఇస్తాడు. మొదటి కిరీటం అతిశయ కిరీటం. చెప్పండి, ఏ కిరీటం అండి? అతిశయ కిరీటం. రెండవ సంగతిని చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. పౌలు భక్తుడు చెబుతున్న మాట, క్రీస్తు న్యాయ సింహాసనము యొక్క ఎదుట నిలబడి విశ్వాసులకు కలిగే బహుమానాలను గురించి కూలంకషంగా మనం ధ్యానిస్తున్నాం. మొదటిది అతిశయ కిరీటం. ఇది ఎవరికి దొరుకుతుందంటే ఆత్మలను సంపాదించిన వారికి. రెండవ సంగతిని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:25 తీశారండి. అమ్మ నువ్వు ముందుకు రావచ్చు, ఎక్కడో వినపడతావు. చదువు చెల్లి. మరియు పందెరంగమందు పోరాడు ప్రతివారు అన్ని విషయముల యందు మితముగా ఉండెను. వారు క్షయమగు కిరీటము కొరకు మనమైతే అక్షయమైన కిరీటం. రెండవ కిరీటం ఏంటంటే అక్షయ కిరీటం. చెప్పండి పేరు. ఏమో మాకు ఈ కిరీటాలు గోళేంద్ర స్వామి అనుకుంటున్నారా? మొదటిది అతిశయ కిరీటం. ఇది ఆత్మలను సంపాదించే వారికి కలుగుతుంది. రెండవది ఏమిటంటే అక్షయ కిరీటం. చెప్పండి, ఏ కిరీటం అండి? అక్షయ కిరీటం. ఎవరికి ఇస్తాడు ప్రభు అంటే భక్తి జీవితాన్ని కాపాడుకున్న వారికి. ప్రభు నమ్మినప్పుడు బాగానే ఉన్నారు తమ్ముడా, కాలములు మారే కొద్దీ జారిపోయిన వ్యక్తులు లేరా? ప్రభు నమ్మిన ప్రారంభంలో బాగానే నీ ఉన్నావు, నీ విశ్వాసం బాగుంది, ప్రార్థనా జీవితం ఉంది, మంచిగానే ఉండవు. రోజులు గడిచేటప్పుడు లోకపు పోకడలను చూసి భక్తి జీవితంలో పడిపోయి భయంకరమైన విశ్వాసి కంటే చెడ్డ వ్యక్తిగా పాపములో కూరుకుపోయిన వారు లేరంటారా? ఏమండి, ఎవరికి దొరికింది ఈ అక్షయ కిరీటం అంటే భక్తిని కాపాడుకున్న వాళ్ళకి. కాపాడుకున్నారా? విశ్వాసాన్ని కాపాడుకున్నారా? పరిశుద్ధతను కాపాడుకున్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా గమనించండి, నా భక్తి ఎందుకు ఇలాగ అయిపోతుంది, నా భక్తిలో ఎందుకు ఇలాంటి లోటుపాట్లు కలుగుతున్నాయి అని మనలో ఎంతమంది విశ్వసిస్తున్నారు?
లోకం నిన్ను ఆకర్షిస్తుంది చెల్లి. అమ్మా, సోదరుడా, సోదరి, తల్లి, లోకము నిన్ను ఆకర్షించినప్పుడు నీ భక్తి జీవితం దిగజారిపోతుంది. ఎప్పుడైతే నీ భక్తిలో నువ్వు పడిపోతావో నీవు అక్షయ కిరీటాన్ని పోగొట్టుకుంటావు. లోకం ఎంత చెడ్డదో మీకు తెలుసండి మీకు? ఆకలి తీర్చగా చల్లి నన్ను కళ్ళు కావే చెల్లెమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా. ఆకలి తీర్చగా చల్లి నన్ను కళ్ళు కావే చెల్లెమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా. గుండెల్లో గుచ్చి మంటలు రేపే ప్రేమే మాయమ్మా, యవన కాలపు కామపు శ్రేష్టలు ప్రేమను కోకమ్మా. అయ్యో పావురమా, పావురమా, అల్లలెరుగని అల్ల పావురమా, పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడలు కానకయున్నావా. అల్లలెరుగని తెల్ల పావురమ్మ, పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానకయున్నావా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్తారా? భక్తి జీవితాన్ని కాపాడుకున్న వారికి దొరికే కిరీటం ఏంటంటే అక్షయ కిరీటం. కాపాడుకున్నారండి. నేను చనిపోయినా పర్వాలేదు, నేను భక్తిగా బ్రతకాలి, 4 మెతుకులు తినైనా ఉంటా, భక్తిని మాత్రం అమ్ముకోకూడదు. తీర్మానం చాలా అవసరం. భక్తి జీవితానికి పరిశుద్ధతకు దగ్గర సంబంధం ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా దేవుని ఎన్నడూ చూడలేరు. పరిశుద్ధత లేకుండా నీవు దేవుని సన్నిధికి రావటం, దేవునిలో స్థిరపడటం కష్టం. నువ్వు ఎన్నైనా చెప్పు, ఏదైనా చేయి. సోదరుడా, సోదరి, భక్తి జీవితాన్ని కాపాడుకున్న వారికి యేసు ప్రభు ఇచ్చే కిరీటం అక్షయ కిరీటం. ఏ కిరీటం అండి? ప్రారంభంలో బాగానే ఉంటాంలేండి, మధ్యలో ఓడ పల్టీ అయిపోయింది. బాగున్నప్పుడేమో విశ్వాసంతో ప్రార్థన చేస్తామండి. ఎప్పుడైనా భక్తిలో సన్నగిలినప్పుడు ఏం ప్రార్థన చేస్తాం? ఆరిపోయిన నా వెలుగు దీపం ఏమో వెలిగించు. ఎందుకు ఆరిపోయావు? ఆరిపోవటానికి కారణం ఏంటంటే నీ భక్తిలో నూనె లేదు, పరిశుద్ధత లేదు. ఒక దీపం వెలగాలి అంటే ఆ బుడ్డి లోపల నూనె ఎంత అవసరమో, నీ భక్తి ప్రజ్వరలింప చేయబడాలి అంటే నీలో కూడా పరిశుద్ధత కావాలి. భక్తిని కాపాడుకున్న వారికి అతిశయ కిరీటం. మరొక సంగతిని చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 లేదా ప్రకటన 2:10 చదవండి. కొన్ని కిరీటాలు, 2 సంగతులు ముగించాం. 3వ విషయం, ఆత్మలను సంపాదించిన వాడికేమో అతిశయ కిరీటం, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్న వారికేమో అక్షయ కిరీటం. 3వ సంగతిని చూస్తున్నాం. రండి, ప్రకటన 2:10 ఏమున్నదంటే, ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయబోచున్నాడు. అవును, 10 దినాలు శ్రమ ఉంటుంది. మరణము వరకు నమ్మకముగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. ఎవరికి జీవ కిరీటం అంటే, తమ్ముడా నాయసరావు, నమ్మకంగా ఉండాలి. ఎవరికి వస్తుందండి చెప్పండి? ఏంటి నమ్మకం? మీకు ఒక ప్రశ్న ఇస్తే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదండి, పెళ్లి జరుగుతుందిగా. కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన తర్వాత క్రైస్తవ వివాహం గురించే చెబుతున్నా, వినండి. ఇప్పుడు పాస్టర్ గారు, అమ్మా అబ్బాయి ఏం తెచ్చావంటే ఇటు జేబులోంచి తీస్తాడు ఒకటి. ఏంటిది? ఇప్పుడు మీరు చెప్పండి, తాళి కట్టడానికి ఎంత టైం బట్టి? అయ్యా వినండి, తాళి కట్టడానికి ఎంత సమయం పట్టిద్ది?
ఏందో నాకెళ్ళి ఉరిమిరు చూస్తున్నారు. గంట కడతారండి తాళే? ఎంతసేపు? నిమిషమే. మరి కలిసి జీవించటం అనేది, తాళి కట్టడానికేమో పట్టే సమయం ఒక సెకను, ఆ వ్యక్తితో కలిసి బ్రతకటమేమో జీవిత కాలం. ఏమన్నా ధర్మం ఉందంటారా బ్రదర్? ఒక్క క్షణం కట్టిన తాళికి ఎన్ని సంవత్సరాలు కట్టుబడి ఉండాలా? జీవితకాలం. నిబద్ధత అది. మరణం వరకు నమ్మకంగా ఉండు. యేసుప్రభుని నమ్మావు, యేసుప్రభుని అంగీకరించి రక్షణ పొందావు, ఆ రోజే యేసయ్య బిడ్డగా నీవు ముద్రించబడ్డావు. అయితే భక్తిని కాపాడుకోవటం జీవితకాలం. యేసయ్య రాకడన్నా రావాలా, నీ పోకడన్నా పోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే అంతవరకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కొన్ని పర్యాయాలు నేను మంచిగా బ్రతికాను, ఎందుకు నా కుటుంబం నన్ను ఇలాగా మాట్లాడుతుంది, కారణాలు చెప్పి నీకు శ్రమలు, నిందలు ఎప్పుడు కూడా నీకు చెప్పిరావు. నీవు ఆత్మీయ జీవితంలో బలముగా ఉన్నావంటే విమర్శల గుండా నీవు ప్రయాణిస్తావు, కష్టాల గుండా ప్రయాణిస్తావు, నిందల గుండా ప్రయాణిస్తావు. అయితే యేసుప్రభు వారు అన్నాడు, మరణ పర్యాంతము వరకు, చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఎవరికండి జీవ కిరీటం? నమ్మకంగా ఉండాలి. ఉన్నారా ప్రభుకి నమ్మకంగా? నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత నా 16వ ఏట నేను యేసయ్యను ప్రభుకు రక్షకుడిగా అంగీకరించాను. 2010 సుమారుగా 25 సంవత్సరాలు నేను యేసు ప్రభుని నమ్ముకొని, ఎన్నో ఆటుపోటుల్లో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవసరమైతే అన్నిటిని వదిలే కానీ యేసయ్యను వదల్లా, యేసు ప్రభుని వదల్లా. ప్రభు నమ్మదగినవాడు. మా ఆకలిని తీర్చినాడు, కన్నీరు తుడిచినాడు. ఒకప్పుడు లేమిడికి చేతులు చాచాం, ఆకలికి చేతులు చాచాం. ఒకప్పుడు మా కుండల్లో ఖాళీ, ఒకప్పుడు ఏడుపు, ఒకప్పుడు దుఃఖం. నమ్మకంగా ఉంటే బిడ్డలారా, యేసయ్య మీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. స్తోత్రం చెబుతారండి. ఎన్ని సంగతులు చెప్పాను? 3 విషయాలు. ఆత్మలను జయించిన వాడికేమో అతిశయ కిరీటం. ఆ రోజు అర్థమైద్ది. ఏమండి? ఆ రోజు అర్థమైద్దండి. ఆమె వెళ్ళి నిలబడితే పాస్టర్ గారు ఇక్కడ చూస్తాడు, అదేంది నాకు ఈలేదు ఈ కిరీటం అంటే, నువ్వు ఎవడికి చెప్పావు? స్వార్థను చెప్పి ఆత్మలను రక్షించినోడికేమో అతిశయ కిరీటం, భక్తిని కాపాడుకున్న వాడికేమో అక్షయ కిరీటం, మరణము వరకు నమ్మకంగా ప్రభువులో ఉన్నవాడికేమో జీవ కిరీటం. మరొక సంగతిని చూద్దాం రండి. 4వ విషయం, పేతురు మొదటి పత్రిక 5:2. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. చివరి విషయాలు 3వ వచనం చదవాలి. 3వ వచనం చదవాలి. మొదటి పేతురు పత్రిక 5:3. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు మీరు ఉండకుండా, చదువమ్మా, మందకు మాదిరిగా ఉండండి. గమనించండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమా కిరీటాన్ని యేసయ్య ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఎవరికి కిరీటం, ఎవరికి మహిమా కిరీటం వస్తుందంటే సంఘాన్ని నమ్మకంగా కాసే పాస్టర్లకు ఇస్తాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. అండి మీకు ఒక మాట చెబుతాను. పేతురు గారు అన్నాడు, మంద మీద పెత్తనం చేయొద్దు, మందకు మాదిరిగా ఉండాలి. ఎలాగుండాలండి? ఎలాగుండాలి? మాదిరి మాదిరి మాదిరి. నీ పిల్లలు నిన్ను చూసే నేర్చుకుంటారు. అవునంటారా కాదంటారండి? అవునండి. ఇప్పుడు వాళ్ళ నాన్న సిగరెట్ ఇలా తాగుతుంటే వాడు ఇట్లా తాగుతాడు. ఏంటి కారణం? నిన్ను చూసి నీ బిడ్డలు అన్నీ నేర్చుకుంటారు. నువ్వు అనుకుంటావు వీడు ఎందుకంట చెడిపోతున్నాడు, ఎందుకంట పాడవుతున్నాడు అంటే నిన్ను బట్టే. మాదిరి మాదిరి. యేసు ప్రభు వారు ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షమవుతాడట. ఆ రోజు ఆ మహిమ కలిగిన సింహాసనం మీదట ఈ భూలోకంలో సేవ చేసే కాపరులందరూ ఒక పక్కకు వస్తారు. స్తోత్రం చెప్పండి. అండి గట్టిగా చెప్పండి.
ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో, అన్ను నీవు విడువాని దేవా, నన్ను నీవు విడువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్తోత్రం చెప్పండి. మాదిరికరముగా జీవించాలట పిల్లరా. 4వ కిరీటం ఎవరికంటే పాస్టర్లకి. ఎవరికంటే పాస్టర్లకి, పాస్టరమ్మలకి ఇస్తాడు ఆయన. మాదిరిగా ఉండాల, మాదిరిగా. ఒక పాస్టర్ గారంట గడ్డం చేసుకుంటూ ఇక్కడ ఒక పీలకు వదిలేసి వాక్యం చెప్పడానికి వచ్చాడు. విశ్వాసి అనుకున్నాడు, మా పాస్టర్ గారే ఇంత చిన్న గడ్డం పెడితే ఇక నేను ఎట్ట పెట్టాలని చెప్పి వాడు జుట్టు పైన ఉన్న 4 పిలకలు పెట్టి మందిరానికి వచ్చాడు. మాదిరి ఏముండాలండి? మాదిరి. అపోస్తలుడైన పౌలు 3:17 ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మేము మీకు మాదిరిగా ఉండి ఎలా మీ మధ్య సేవ చేశామో మీకు తెలుసు అన్నాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3:9లో పౌలు గారు తెస్సలోనిక సంఘం మధ్య మాదిరిగా ఉన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మేము కూలీ నాలి చేసుకుని బ్రతికే వాళ్ళం, పాస్టర్ గారు పని చేయటం తప్పే ఉందండి, పని చేయమని దేవుడు మనకు చెప్పాడు కదా, పని చేయాలని వాక్యంలో ఉంది కదని వారంటే పౌలు గారు దివారాత్రములు పనిచేసి సేవ చేశాడు. మాదిరి. పాస్టర్ గారు పని చేయొచ్చు అంటారండి? ఉరువురు చూస్తున్నారు చెప్పండి, చేయొచ్చా చేయకూడదా? పౌలు చేసినాడు. పగలంతా మేము మా పనులు చూసుకుంటాం, రాత్రికి సువార్తను ప్రకటన చేస్తాం. పగలంతా మా కుటుంబ అవసరాల కోసం కష్టపడతాం, రాత్రికి సువార్త ప్రకటన చేస్తాం. పౌలు గారి దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, అయ్యా ఎందుకు నువ్వు సేవకుడుగా ఉండి ఇన్ని వేల సంఘాలు కట్టి ప్రపంచంలో అనేక ఖండాలు తిరిగి నువ్వు సేవ చేస్తూ ఎందుకు దివారాత్రములు డేరాలు కుట్టుకుంటున్నావంటే పౌలు గారు అంటాడు, నేను మీలో ఎవరికి భారంగా ఉండకూడదట. ఎలా ఉండకూడదండి? నేను పెడితే పాస్టర్ గారు బోధిన్నాడు అని అనుకోకూడదు, నేను పెడితే ఆయన బతికాడనే మాట రాకూడదండి. నన్ను పిలిచిన ఆయన నన్ను పిలిచిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయనకు అవమానకరముగా భూమి మీద నేను ఏ పని చేయను. అది నా తీర్మానం, నా తీర్మానం. అడుక్కోనైనా తింటా కానీ ప్రభువా ఒక దగ్గరికి వెళ్ళి చేయి జాచి దేహి అని అడగనని నేను యేసు ప్రభుని నమ్మిన సేవకు వచ్చినప్పుడు తీర్మానించుకున్నా. అప్పటికిప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది నేను ప్రభు పరిచర్యకు వచ్చి. క్రీస్తునందు ప్రియులారా, మహిమ కిరీటం ఎవరికి దొరికిద్దంటే మందకు కాపురులుగా ఉండి మంచి పరిచర్య చేసి దేవుడు ఇచ్చిన మందను కాపాడుకుంటూ ఆ మందలో ఉన్న గొర్రెలన్నిటినీ విశ్వాసులైన వారందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు ఈ కాపరులైన వారందరికీ ప్రధాన కాపరిగా యేసయ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్క పాస్టర్ గారి తల మీద మహిమ కిరీటాన్ని యేసయ్య ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంగతులు చూసామండి? అజ్జవితి నాకెందుకు ఈ బాధ అంటారా? ఎన్ని చెప్పాను? ఇప్పుడు చెప్పండి. ఆత్మలను సంపాదించిన వాడికేమో అతిశయ కిరీటం, భక్తిని కాపాడుకున్న వాడికేమో అక్షయ కిరీటం. గమనించారండి? నమ్మకంగా ఉన్నవాడికి జీవ కిరీటం. అర్థమవుతుందండి? మందను జాగ్రత్త కాపాడాలి. ప్రభు నీకు ఇచ్చి ఒక 30 మంది శ్వాసలు ఇచ్చాడా? నమ్మకంగా కాపాడు, నమ్మకంగా. కక్కుర్తి పడవద్దు. డబ్బులు ఇచ్చే వాళ్ళకి జిందాబాదులు, డబ్బులు తిట్టడం అసలు సెక్షన్ రైట్ కాదు, వాక్యానికి విరుద్ధం. మీరు పెత్తనదారులు కాదు, మీరు మాదిరికరంగా ఉండాలి.
నాకు ఒక 2 స్థలాల్లో చిన్న పరిచర్యలు ఉన్నాయి. నేను పగలంతా పని చేస్తాను. నేను మా ఆవిడ రోజుకి వచ్చి 8 గంటలు కష్టపడతాం. 8 గంటలు కష్టపడతాం. నాతో కలిసి కొంతమంది యవనస్తులకి ఈ సంగతులు తెలుసు. 8 గంటలు కష్టపడతాం. స్వార్థ కొరకు రాత్రంతా ప్రయాసపడతాం. ఉదయాన్నం మరలా మా పనులకు వెళ్ళిపోతాం. మాదిరి మా విశ్వాసులు మమ్మల్ని ఏమంటే, పాస్టర్ గారికి మేము ఇత్తే బతుకుతున్నారని అనలేరండి. మా పాస్టర్ గారు కష్టపడతారని అనాలి. మా పాస్టర్ గారు మంచోడు అనుకోవాలి. పాస్టర్ గారు అంటే ప్రేమ పెదాల మీద కాదు, హృదయములో నుంచి రావాలి. మాదిరి సేవకులకు మహిమ కిరీటం ఉంది. చివరి విషయం చెప్పి ముగిస్తా. నేను అనుకున్న సమయం అయిపోయింది అండి. రండి, 2 తిమోతి 4:8 మనం చదివాం కదా. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ కూడా ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికంటే నీతి కిరీటం అంటే, భక్తిలో విశ్వాసములో నీ భక్తిని విశ్వాసాన్ని కాపాడుకొని చనిపోయే ముందు అపోస్తలుడైన పౌలు తాను ఏ కిరీటాన్ని పొందబోతున్నాడో ఆయన ప్రత్యక్షతను కలిగి చూశాడు. అప్పటికి పౌలు భూమి మీదే ఉన్నాడు, భూమి మీదే మరణించలేదు. కానీ క్రీస్తు సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రీస్తు సింహాసనం మీద దగ్గర పౌలు తనకే కిరీటం దొరికిందో చెప్పాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ మాట చెప్పాలంటే అంత దమ్ముండాలంటే ఏమంటే ఉందా? నా కొరకు నీతి కిరీటం ఉందండి. నేను భక్తిని కాపాడుకున్నా, నా కొరకు అక్షయ కిరీటం ఉంది. నేను కొన్ని ఆత్మలను సంపాదించా, నా కొరకు అతిశయ కిరీటం ఉంది. నమ్మకంగా ఉండా. నేను ఎక్కడ రక్షించబడ్డానో, ఏ వ్యక్తి ద్వారా మేము ప్రభువులోకి వచ్చినామో ఆ వ్యక్తుల ద్వారా మేము రక్షణలో ఉండి నమ్మకంగా ఉన్నాం. ఈరోజు నేను ప్రభువులో ఉన్నా, నా బిడ్డలు ప్రభువులో ఉన్నాను. ఎవరు తప్పిపోలేదయ్యా. ఉన్నారండి. అయితే నీ పరుగు కడముట్టించే ముందు సోదరుడా సోదరి, తిమోతికి పౌలు రాసిన పత్రికలో ఆయనకున్న ఒక ప్రత్యక్షత గమనించండి. తన కొరకు నీతి కిరీటాన్ని పౌలు చూసినాడు. చచ్చిపోకముందే పౌలు చూశాడు. నీ కొరకు ఏ కిరీటం నీకుందో తెలుసా? ఈ భూమి మీద విశ్వాసులు అంటే చాలామందికి చిన్న చూపండి. రేపు పరలోకంలో ఆత్మలు సంపాదించినప్పుడు గమనించండి, మీ తల మీద అతిశయ కిరీటం పెడితే అందరూ చూసి బొబ్బొప్పుని ఏడవాలా. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, నీ భక్తి వ్యర్థము కాదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. లోకమే నీకు మరిచిన మరవని నే దైవుని నేను ప్రకటిస్తున్నాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్ల కొట్టి యేసయ్యను గణపరచండి. లోకం, ప్రజలు వీళ్ళందరూ నిన్ను మర్చిపోయినా యేసయ్య మర్చిపోడు. ఆయన వారు మర్చిన యేసయ్య మరవడు. కన్నీరు తొడవగలడు, నీ స్థితిగతులను మార్చగలడు. ఎక్కడ తలదించబడ్డావో అక్కడే నీ తలను ఆయన ఎత్తగలడు. అయితే నిరీక్షణ కలిగి బ్రతకాల. ప్రభు ఇచ్చు బహుమానం కొరకు మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారండి? చెప్పరంటే ఏ బహుమానం కావాలి? బహుమానాలేమో విశ్వాసులకండి 7 ఏండ్ల శ్రమల కాలంలోనే ఈ సందర్భాలు జరుగుతాయి. 7 ఏండ్ల శ్రమలో భూమి మీద ఆరంభమైనప్పుడు 7 ఏండ్లకు పరిశుద్ధులకు విందు జరిగింది. ఏంటి ఆ విందు అంటే బహుమానాల ప్రదానం. బహుమానాల ప్రదానం. ఈ రాత్రి ఈ 5 కిరీటాలు విశ్వాసులారా పరలోకంలో యేసయ్య మన కొరకు సిద్ధపరచవించిన. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకుందాం. ఏ కిరీటంలో పొందుకోవాలనుకుంటున్నావు? ఎలాంటి కిరీటాన్ని నీవు కావాలని కోరుకుంటున్నావు? మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారా?